మొదటి విషయం ఏంటంటే ఇవి కేవలం అమిత్ షా మాటలు అని చెప్పేసి మనం అనుకుంటే తప్పుగా అర్థమవుతుంది. ఒక వ్యక్తి తొందరపడు అకస్మాత్తుగా వదిలినటువంటి పదాలు కాదు ఇది. అమిత్ షా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ పార్టీ కానీ, దాని తల్లి సంస్థకు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కానీ, వారి విధానంలోనే ఈ రకమైనటువంటి సిద్ధాంత మూలాలు దాగి ఉన్నాయి. అంబేద్కర్ పట్ల కానీ, భారత రాజ్యాంగం పట్ల కానీ, భారత స్వాతంత్రోద్యమం పట్ల కానీ వారికి ఉన్నటువంటి అభిప్రాయాలనే అమిత్ షా వ్యక్తం చేశాడు కానీ అమిత్ షా వ్యక్తిగత అభిప్రాయం లాగా చూడటానికి వీల్లేదు. అందుకనే అంబేద్కర్ పట్ల ఆర్ఎస్ఎస్ బీజేపీ వైఖరినే అమిత్ షా ప్రకటించాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకని అంబేద్కర్ పట్ల వాళ్ళకి ఆ కసి కోపం ఉంది? ఎందుకంటే అంబేద్కర్ అంటే ఈ దేశంలో అట్టడుగు తరగతుల్లో పుట్టాడు కాబట్టి, అంబేద్కర్ అంటే భారత రాజ్యాంగాన్ని రాసి అంతకు ముందున్నటువంటి వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి మనుస్మృతి అనేటువంటిది తమ పవిత్ర గ్రంథంగా వాళ్ళు ప్రకటించుకొని, అదే మా రాజ్యాంగం అని చెప్పి వాళ్ళు ప్రకటించుకుంటే దాన్ని బద్దలు కొడుతూ, ఆ మనుస్మృతి మనువాదాన్ని బద్దలు కొడుతూ చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్. అది భారత రాజ్యాంగం ద్వారా చెప్పిండు కాబట్టి. అందుకని ఆ రాజ్యాంగం పట్ల వ్యతిరేకత నింపుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ అమిత్ షా ద్వారా ఒక్కడి ద్వారానే ఆ ప్రకటన రాలేదు. అనేక మంది ఇంతకు ముందు కూడా అట్లాంటి పదాలే మాట్లాడినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లో హమారా ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఉండేది. ఆయన చాలా స్పష్టంగా అంబేద్కర్ బతుకున్న రోజులలో నేను కూడా బతుకుంటే ఆయన్ని కాల్చి చంపేటోంది అని చెప్పేటువంటి మాట మాట్లాడిండు ఆయన. అదేవిధంగా మీరు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడికి ఉన్నటువంటి ఆయన పేరు ధర్మపురి అరవింద్, ఆయన మాట్లాడిండు. ఏమని మాట్లాడిండో, బాజాప్తా భారత రాజ్యాంగాన్ని మార్చి తీరుతాం, సోషలిజం, సెక్యులరిజం ఇట్లాంటి పదాలు అనేటువంటి వర్తించవి దేశానికి, అవి లేకుండా చేసి తీరుతామని చెప్పేసి మాట్లాడింది. అదేవిధంగా కర్ణాటకలో ఒక మంత్రి, బీజేపీ గత కాలంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, అనంతరామ హెగ్డే, ఆయన మాట్లాడిండు బాజాప్తా భారత రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు. అదేవిధంగా ఇంతకుముందు 2022లో ఫిబ్రవరి 25వ తేదీన ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో వాళ్ళు స్పష్టంగా మా ప్రాచీన భారత రాజ్యాంగం అంటే అది మా మనుస్మృతి మాత్రమే మా రాజ్యాంగం అని చెప్పేసి ఒక గ్రంథం రాసింది కె కృష్ణారెడ్డి. అందుకని ఏదో అమిత్ షా అకస్మాత్తుగా ఆయన నోట ఊడిపడ్డ పదం కాదు ఇది. వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే 100 ఏళ్ళు అవుతున్నది కదా మన ఆర్ఎస్ఎస్ పుట్టి, కాబట్టి మనం అనుకున్నటువంటి లక్ష్యాల్ని ముందుకు తీసుకుపోవాలంటే ఇప్పుడు అధికార అండ ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని డైరెక్ట్ రద్దు చేస్తా అంటే దేశంలో తీవ్రమైనటువంటి ప్రతిఘటన, సామాజిక ఉద్యమాలు ముందుకు వస్తాయి, ప్రజాస్వామిక ఉద్యమాలు ముందుకు వస్తాయి. కాబట్టి డైరెక్ట్ రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటే కోపం వస్తుంది, ప్రజలు తిరుగుబాటు చేస్తారు. కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి మూల స్తంభాలన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని పెకిలించాలనేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు ప్రారంభించారు. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని వాళ్ళు ఎత్తుగడ రీత్యా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇది కాంగ్రెస్ బీజేపీ పంచాయతీగా మార్చాలని చెప్పి చూస్తున్నారు. ఇది కాంగ్రెస్ బీజేపీ పంచాయతీ కాదు. భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని అనుసరించి పోతున్నటువంటి భారతీయులతోటి, అట్లాగే మనుస్మృతిని అవలంబిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ మనువాదులకు మధ్యలో జరుగుతున్నటువంటి ఒక అంతర్యుద్ధం ఇది. అందుకనే భారతీయులందరూ భారత రాజ్యాంగం పక్కన, బాబాసాహెబ్ అంబేద్కర్ పక్కన నిలబడాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ఈ మనువాద మనుస్మృతి వారసులని ఈ దేశంలో నుంచి బహిష్కరించకపోతే, ఈ దేశం నుంచి తరిమేయకపోతే ఈ దేశానికి మరిన్ని ప్రమాద గంటికలు మోగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు అమిత్ షా మాట్లాడినటువంటి మాటల మీద కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్గా స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేశాం. ఆ తర్వాత ఇక్కడికి హాజరైనటువంటి అన్ని సామాజిక ప్రజా సంఘాలు అందరం కలిసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో, జిల్లాల్లో, మున్సిపల్ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిన్న మొన్న వరుసగా 2 రోజుల పాటు జరిగాయి. దాంతోపాటు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. అన్ని సామాజిక ప్రజా సంఘాలు, వివిధ రకాల జర్నలిస్టులు, ప్రముఖులు, మేధావులు అందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి కోరాం. ఆ పిలుపు మేరకు హాజరైనటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితోటి ఆపేటువంటి ప్రసక్తే లేదు. ఎందుకంటే పార్లమెంటులో జరుగుతున్నటువంటి చర్చలు చూస్తూ ఉంటే, బీజేపీ ఎంపీ ఆడుతున్నటువంటి నాటకం చూస్తూ ఉంటే అది బీజేపీ, కాంగ్రెస్, రాహుల్ గాంధీది బీజేపీ ఎంపీ పంచాయతీలాగా మారుతుంది. అంబేద్కర్ని అవమానించినటువంటి సంఘటన వెనక్కిపోయేటువంటి పరిస్థితుల్ని ముందుకు తీసుకొస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఈ పరిస్థితులలో అమిత్ షా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అనేటువంటి ఈ దేశ ప్రజలందరికీ తక్షణమే అమిత్ షాని ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. ఇది మన ముఖ్యమైనటువంటి డిమాండ్. ఈ దేశ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి అనేటువంటిది రెండో ముఖ్యమైనటువంటి విషయం. భారత రాజ్యాంగం పట్ల, బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల నోరు జారుతున్నప్పుడు
జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి పద్ధతులలో కబడ్దారని హెచ్చరిక చేయడానికి, మొత్తం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఇట్లాంటి మీటింగ్స్ అన్నింటిని కూడా నిర్వహిస్తారు.